మహాభారతం 59వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో వ్యాసుడు ద్రుపదునికి ద్రౌపది పునర్జన్మ గురించి చెప్తుంటాడు. ద్రౌపది గత జన్మలో మౌద్గల్యుడు అను ముని భార్య. అతను భయంకరమైన కుష్టి వ్యాధితో బాధపడుతుంటాడు. ద్రౌపది అతనికి ఎంతో ప్రేమతో సేవలు చేస్తూ ఉంటుంది. ఆమె పతిభక్తికి మెచ్చి మౌద్గల్యుడు వరం కోరుకోమని అంటాడు. 5 అందమైన రూపాల్లోకి మారి తనని సంతోషపెట్టాలని ఆమె కోరుతుంది. మౌద్గల్యుడు అలాగే చేస్తాడు. కొంతకాలం తర్వాత ఆ జన్మ ముగుస్తుంది. మరుజన్మలో ఆమెకు వివాహం జరగదు. అందుకోసం శివుని కోసం తపస్సు చేస్తుంది. ఆయన ప్రత్యక్షమవుతాడు. అతన్ని చూసిన తత్తరపాటులో 5 సార్లు పతి కావాలని అడుగుతుంది. శివుడు మరుజన్మలో ధర్మం తప్పని 5 వీరులకు భార్యవు అవుతావు అని వరమిస్తాడు. మరుజన్మలో ద్రుపదునికి ద్రౌపదిగా పుడుతుంది. ఇది విన్నాక ద్రుపదుడు ద్రౌపదిని పాండవుల 5 ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ద్రుపదుని రాజ్యంలో పాండవులున్నారని, ద్రౌపదిని వివాహం చేసుకుని ద్రుపదునికి బంధువులయ్యారని విని దుర్యోధనుడు కంగారెత్తి మళ్లీ కుట్ర ఏదైనా చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక మీకు ఏం కావాలో చెప్పండి అని అడిగిన ధృతరాష్ట్రునితో దుర్యోధనుడు, వినురాజా, ద్రుపదునికి బంధుప్రీతి చాలా ఎక్కువ. ఇప్పటికే ఆయన పెద్ద ఎత్తున బంధు బలగాన్ని కలిగి ఉన్నాడు. పెద్దది శక్తివంతమైన సామ్రాజ్యాన్ని కలిగి ఉన్నాడు. ఆ బంధువుల్లోకి ఆత్మబంధువుల్లా పాండవులు చేరారు. ఇప్పుడు పాండవుల మీద ప్రేమతో శ్రీకృష్ణుడు అటువైపు వెళ్తున్నాడు. చేది రాజ్యంతో సహా యాదవ రాజ్యాలన్నీ శ్రీకృష్ణుని వల్ల పాండవుల వైపు వెళ్తున్నాయి. అలా జరిగితే వాళ్ళని గెలిచేవారు ఎవరూ ఉండరు. అందుకని ఇక ఆలస్యం చేయకుండా వారిలో ఒకరికి ఇంకొకరు పడకుండా చీలికలు తెద్దాం. ఎలాగంటే ద్రుపదునికి పాండవులకి మధ్య విషబీజాలు నాటేద్దాం. కుంతి కొడుకులను మాద్రి కొడుకులను విడదీద్దాం. 5 సంసారం ఎలా చేస్తావని ద్రౌపదికి అసహ్యం కలిగించి వేరు చేద్దాం. అప్సర లాంటి 5 కన్యలను పంపి పాండవులను ద్రౌపదికి దూరం చేద్దాం. భీముడు ఉంటేనే అర్జునుడికి బలం. అందుకని భీముడిని చంపేస్తే అర్జునుణ్ణి మన కర్ణుడు సులభంగా చంపేస్తాడు అన్నాడు దుర్యోధనుడు. అంతేకాకుండా మళ్ళీ తానే, నాకు చాలా భయంగానూ ఆందోళనగానూ ఉంది. వీలైనంత తొందరగా ఈ పాండవుల గొడవను ఎలాగోలా ముగించాలి. అందుకు ఏది సరైందో అది చేద్దాం అన్నాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాని మహామేధావి. కొడుకులపైన అమితమైన వాత్సల్యం కలవాడు. తనని రాజా అని పిలిచినా, మేధావి అని పిలిచినా, తండ్రి అని పిలవకపోయినా ఆయనకు కోపం కలగలేదు. తన గుడ్డితనం వల్లనే ఇలా జరుగుతుంది. తన గుడ్డితనం వల్లనే ఆ రోజు పాండురాజు సార్వభౌముడై రాజ్యం నడిపి నన్ను నామమాత్రపు రాజుగా ఉంచాడు. ఆ రోజు పాండురాజు త్యజించకుంటే ఈ సింహాసనం తనకు దక్కేది కాదు. ఈనాడు భీష్మ, ద్రోణ, విదురులు వద్దనుకుంటే తనను సింహాసనం మీద నుండి ఈడ్చి అవతల పడేస్తారు. ఇదంతా తన గుడ్డితనం వల్లనే అన్న కసి అతనిలో కొండలా పెరిగి ధర్మాలు, పుణ్యాలు, సత్యాలు అన్న విచక్షణ లేకుండా తన తర్వాత సింహాసనం తన కొడుకు దుర్యోధనుడికే చెందాలి అని, పాండవులు గాని భూమిపై ఉంటే వారి గొప్పతనమే వినబడి తన కొడుకు కళ్ళు ఉండి కూడా గుడ్డివాడైనా తాను అనుభవించిన క్షోభనే అనుభవిస్తాడని, అందుకే పాండవులు నశించాలని దుర్యోధనుడు ఎలా కోరుకున్నాడో తాను అలాగే కోరుకున్నాడు. కాని బయటపడడు. పడితే సింహాసనం భయం. దుర్యోధనుని పథకాలు విని మౌనంగా ధృతరాష్ట్రుడు ఉండగా వెంట వచ్చిన కర్ణుడు అన్నాడు, ద్రుపదుడు చాలా బంధుప్రేమ కలవాడు. ఆయన ఎవరు విభేదాలు సృష్టించినా మారేవాడు కాదు. పైగా పాండవులు గొప్ప వినయవంతులు. ద్రుపదుడిని తమ మామగా నిరంతరం గౌరవించేవారు. అలాంటి వారితో ద్రుపదుడు ఎందుకు విడిపోతాడు? పాండవులు ఒక్క భార్యపైనే చాలా ప్రేమతో ఉండగలిగేవారు. నువ్వెంత అప్సరస స్త్రీలను పంపినా దిగజారుడు మనస్తత్వం కలవారు కాదు. ద్రౌపది పెద్దల నిర్ణయానికి కట్టుబడి 5 పెళ్లాడింది. అంత కట్టుబడే స్త్రీ 5 మనసారా ప్రేమిస్తుంది. ఆమె ఎందుకు వారిని వదులుతుంది? ఇక భీముడిని చంపడం అంటావా? నీవు అతడిని చిన్నప్పుడు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చంపాలని ప్రయత్నించలేదు? చనిపోయాడా? ఇలాంటి పసలేని ఉపాయాలు పనికిరావు. వారితో యుద్ధం చేయటం ఒక్కటే సరైంది. దేవేంద్రుడు ముల్లోకాలకు రాజయ్యాడంటే ఈ పనికిరాని ఉపాయాలు చేసి అయ్యాడా? 3 లోకాలను తన పరాక్రమంతో యుద్ధంలో గెలిచి అయ్యాడు. మీ వంశకర్త భరతుడు, ఆయన ఈ భూమి అంతటికి చక్రవర్తి ఎట్లా అయ్యాడు? రాజులనంతా గెలిచి కాదా? అందుకని
మనం కూడా మహాసన్నద్ధతో ద్రుపదుని మీదికి వెళ్లి జయించి పాండవులను ఇక్కడికి పట్టుకువద్దాం. దానితో ద్రుపదుడు పాండవులు వేరవుతారు అని అన్నాడు కర్ణుడు. ఇది సరైనది నాకు అనిపించటం లేదు. ఊరికినే యుద్ధం ఏమిటి? దాని గురించి బుద్ధిగల వాళ్లను అడుగుదామని భీష్మ, ద్రోణ, విదురుడు మొదలైన పెద్దవారిని పిలిచాడు ధృతరాష్ట్రుడు. అంతేగాని ఒరే దుర్యోధన, ఇలాంటి కపటాలు వద్దురా. కర్ణ, అనవసరంగా నా కొడుకు నెత్తిన ఈ యుద్ధాన్ని ఎందుకు రుద్దుతున్నావు అని అనలేకపోయాడు. భీష్మ, ద్రోణ, విదురాదురులు వచ్చారు. వారితో ద్రుపదుని పైకి యుద్ధానికి వెళ్లి పాండవులను బట్టి బందీలుగా తెద్దామని వీరు అంటున్నారు అని చెప్పాడు ధృతరాష్ట్రుడు. పాండురాజు ధృతరాష్ట్రుడు వేరు అన్న భావం నాకు కొంచెం కూడా ఎన్నడూ లేదు. గాంధారి పిల్లలు, కుంతి పిల్లలు అన్న భేదం కూడా నాకు లేదు. నేను అందరి వాడిని, అందరి క్షేమాన్ని కోరేవాడిని, అందరికీ రక్షగా ఉండేవాణ్ణి. అలాంటిది పాండవులతో యుద్ధానికి నేను ఎట్లా ఒప్పుకుంటాను? ఈనాడు ఈ హస్తినాపుర రాజ్యం నీవు నేను సాధించినది ఏమీ కాదు, మన తాతలు తండ్రులు సాధించింది. దీనిపై మీకున్నట్టే పాండవులకు హక్కు ఉంటుంది. కాబట్టి సగం రాజ్యం వారికి ఇవ్వండి. ధృతరాష్ట్ర, ఇది నీకు కీర్తిని ఇస్తుంది, లేదా అపకీర్తి పాలవుతావు. కీర్తి ఎందుకులా అనుకుంటావేమో. కీర్తి లేని జన్మ వృధా. భూమి మీద చిరకాలం వర్ధిల్లేది కీర్తే. కీర్తి పొందినవాడు మరణించి కూడా ప్రజల మనసుల్లో బతికి ఉంటాడు. కీర్తి కలిగిన వాడే స్వర్గం వెళతాడు, లేనివాడు నరకం వెళతాడు. కాబట్టి పాండవులకు వంశపార్యపరంగా వచ్చిన రాజ్యాన్నిచ్చి కీర్తిని సంపాదించుకో ధృతరాష్ట్ర అని అన్నాడు భీష్ముడు. భీష్ముని మాటలకు ద్రోణుడు సంతోషించి దుర్యోధనుడి వైపు తిరిగి, నీ తాత భీష్ముడు మంచి మాటలు చెప్పాడు. ఆయన ఎప్పుడు ఉత్తమం, సత్యం, ధర్మం అయిన మాటలే చెప్తాడు. అందువల్ల ఆయన మాటలు విను. ఈ ఆలోచన లేని కౌరవుల మాటలు, కర్ణ, శకునుల మాటలు విని పాండవులతో యుద్ధం ఎందుకు చేస్తానంటావు? ధర్మం పక్షం ఉండేవారు, వృద్ధులు, తెలివైన వారు, గర్వం లేనివారు, పక్షపాతం లేనివారు, కోపం లేనివారు, సరైనది ఏదో నిర్ణయించగలిగేవారు భీష్మునిలా మంచి మాటలు చెప్తారు. అవి రాజుకు మేలు చేస్తాయి. కాని రాజు వెంటే మేము ఆప్తులం, స్నేహితులం అని చెప్పుకు తిరిగే కొందరు మంచివారు చెప్పిన మాటల్ని కొట్టిపారేసి తాము ఏవో చెప్తారు. అవి వింటే రాజు పతనం అవుతాడు. దైవాన్ని నమ్మినవాడు, ధర్మాన్ని తప్పనివారు, పాండురాజు సుతులు తన తండ్రి భాగాన్ని పొందకుండా ఆపటం ఆ దేవేంద్రునికి కూడా సాధ్యం కాదు. పాండవులతో ద్రుపదునితో యుద్ధం మంచిది కాదు. అందుకని ఆ ఆలోచన మాని ద్రుపద, ద్రౌపది పాండవులకు వేరువేరుగా దుస్తులనిచ్చి దుశ్శాసన, వికర్ణులను కొందరును పంపి ఇక్కడికి గౌరవంగా రప్పించు. అంతేకాని పాండవులతో యుద్ధం ఏమిటి? లక్క ఇంట కాలిపోకుండా బతికారని సంతోషించాలి కాని అని అన్నాడు ద్రోణుడు. ద్రోణుడు పేరు చెప్పకుండా తననే ఇంతసేపు తిట్టాడని కోపం వచ్చి, ముసలివాళ్లు తమకు ఏవి మంచిదో అదే చెప్తారు, రాజు మేలు కోసం చెప్పరు. పాండవులు మాకు శత్రువులని అంటుంటే వారిని రప్పించమంటావేమిటి? ఇది ఎలా ధర్మం? ఇది ఎలా న్యాయం? పూర్వం నితంతుడనే మగధ రాజ్యం రాజు వారసుడు లేక ముసలివాడే రోగాల బారిన పడిపోతే అతని మంత్రి రాజ్యాన్ని నడిపించాడు. ఇక రాజు వల్ల ఏమీ కాదన్న ఒకరోజు రాజును తోసివేసి తానే రాజయ్యాడు. ఆ తర్వాత పరాక్రమం లేని ఆ మంత్రి కూడా రాజ్యం కోల్పోయాడు. అలా మంత్రులు మేలు కోరే వాళ్ళలా ఉంటూ కీడు చేస్తారు. మీ పద్ధతి కూడా అలాగే ఉంది, కీడు చేసేలాగా. పితామహుడు భీష్మునితోనూ, ఆచార్యులు ద్రోణునితోనూ తాను మాట్లాడుతున్నానని తెలుసుకోలేని భావావేశం కర్ణుడిది. సరిగ్గా తానెవరో తెలియదు. నీటిలో కొట్టుకుపోతుంటే ఒకరికి దొరికాడు. వారు సొంత తల్లిదండ్రులు కారు. దుర్యోధనుడు దయతలిస్తే రాజయ్యాడు. కాబట్టి దుర్యోధనుడు మెచ్చేలా మాట్లాడాలి. అవి మంచికా చెడుకా అనేది అక్కర్లేదు. అదీ కాక లోకమంతా కీర్తించే అర్జునుణ్ణి గెలిస్తే తనకు గొప్ప కీర్తి వస్తుంది. దాని ముందు తన పుట్టుక గురించి ఎవరూ అడగరు. అందుకని గెలుస్తాడో లేదో తెలియని ఆ గెలుపు కోసం ఓ యుద్ధాన్ని తయారు చేస్తున్నాడు కర్ణుడు. ఈ కర్ణుణ్ణి వెంట పెట్టుకుని సార్వభౌముణ్ణి కావాలనుకుంటున్నాడు దుర్యోధనుడు. భీష్ముడు ప్రతిజ్ఞ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు రాజ్యాన్ని అప్రతహితంగా నడిపిస్తున్నాడు. గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు కేవలం అలంకారప్రాయుడు. లోకానంతటికి అస్త్రవిద్యా దానం చేసిన మహోపాధ్యాయుడు ద్రోణుడు. వారిని పూచికపుల్ల సమానంతో తీసిపారేశాడు కర్ణుడు. కర్ణుడికి అంత స్వేచ్ఛ ఎక్కడి నుండి వచ్చింది? అతను దుర్యోధనుని అంతరంగిక మిత్రుడు కాబట్టి.
అతడి మాట దుర్యోధనుడి మాట వేరు కాదని తెలిసి అలా మాట్లాడితే శిక్షిస్తాను అనలేని గుడ్డిరాజు ధృతరాష్ట్రుడి బలహీనత వల్ల వచ్చింది. మేం చెడు చెప్పేవాళ్ళం, నీవు మంచి చెప్పేవాడవా? కౌరవులకు మాకంటే నువ్వే స్నేహితునివా, హితునివా? పొద్దస్తమానం ఆవేశం, ఉద్వేగం, ఉక్రోషం నీ ముఖంలో ఉంటాయి. బుద్ధి రూపాన్ని బట్టి ఉంటుంది. నీ ముఖం ఎలా ఉందో నీ మాటలు కూడా అలానే రాజ్యానికి కీడు చేసేలా ఉన్నాయి అని విపరీతమైన కోపంతో మాట్లాడాడు ద్రోణుడు. విదురుడు కర్ణ ద్రోణుల గొడవ ఆపి ఆ కుర్రవాళ్లతో మాట్లాడక ధృతరాష్ట్రునితో, ధర్మ అధర్మాలు తెలిసిన ఉత్తములు, సత్యం చెప్పేవాళ్ళు, ద్రోహబుద్ధి లేనివాళ్ళు, పక్షపాతం లేనివాళ్ళు అయినా ద్రోణ భీష్ములు ఏది చెప్పారో అది చెయ్యి. ఈ కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని ఉన్నారే, వీరికి తెలివిలేదు, ధర్మ అధర్మాలు తెలియవు. వారి మాట వినక పాండవులను ఇక్కడికి రప్పించి అర్ధభాగం ఇవ్వు. సహజంగానే పాండవులు ఎదిరించ సఖ్యం కాని వీరులు. వీరికి చాలా బలవంతుడైన ద్రుపదుడు కొడుకుతో పాటు బంధువైనాడు. ఇటు శ్రీకృష్ణుని వల్ల యాదవులు అంతా వారి పక్కనే చేరారు. మీరు వెళ్లి వారిని గెలుస్తామని అంటున్నారు. గెలుస్తారా చస్తారా నువ్వే ఆలోచించుకో. దేవేంద్రుని వజ్రాయుధం కూడా అర్జున్ని ఏమీ చేయదు. అర్జునుని బాణం దెబ్బలకు పారిపోతారు. ఇక భీమసేనుడు గురించి తెలుసు కదా, తన అరచేతులతో కొట్టి మొత్తం సైన్యాన్ని పిండి చేస్తాడు. నకుల సహదేవులు కత్తిపడితే ఎవడి కుత్తుకులైనా తెగిపడిపోవాల్సిందే. వీరందరినీ రక్షిస్తూ వెనుక ధర్మం తప్పని ధర్మరాజు ఉన్నాడు. పిల్లవాళ్ళేదో యుద్ధం చేస్తాం, గెలిచేస్తాం, పాండవులను బంధిస్తాం, చంపేస్తాం అంటే సంతోషిస్తూ వింటున్నావు. మొన్న స్వయంవర సమయాన భీమార్జునులిద్దరే మన వారందరినీ ఎముకలని విరగ్గొట్టి పంపిన సంగతి మర్చిపోయావా? చాలుగాని పాండవులను తక్షణం రప్పించి అర్ధరాజ్యాన్ని ఇచ్చి అభిషేకించు. దానితో లక్క ఇంటిని కాల్చి చంపాలనుకున్న నీ పాపం కడుక్కో. నీకిది వరకు ఎన్నోసార్లు చెప్పాను, ఈ దుర్బుద్ధి దుర్యోధనుడి వల్ల రాజ్యం ప్రమాదంలో పడుతుందని. అది జరగకుండా రక్షించు, రాజుగా ఉన్నావు కాబట్టి అని చెప్పాడు విదురుడు. విదురుడు కేవలం ధర్మపక్షపాతి, నిర్ణయం తీసుకోవటంలో వెనుకడుగు వేయనివాడు, ముఖం మీద ఏది చెప్పడానికైనా ఎవరికి చెప్పడానికైనా జంకులేనివాడు. ఒకవేళ కర్ణ దుర్యోధనులు అనుకున్నట్టు యుద్ధానికి వెళితే భీష్మ ద్రోణాదులు తాము కూడా వస్తాం అంటారేమో అని ఆశించిన ధృతరాష్ట్రునికి అది నిరాశే మిగిలించింది. ఇప్పుడు మళ్లీ వీరికి కోపం వస్తే నన్ను మొత్తంగా పీకేసి గుడ్డివాడివి నీకెందుకురా రాజ్యం అని పాండవులకు ఇస్తే అని భయమేసిన ధృతరాష్ట్రుడు, భీష్మ ద్రోణులు ధర్మస్వరూపులు, వారు చెప్పింది కాదంటానా విదురా? ఛా, అంత తెలివి తక్కువ పని చేస్తానా? నాకు పాండవులంటే చాలా ప్రేమ. ఈ కర్ణ దుర్యోధనులకు నేను చెబితే వింటారా? అందుకే మిమ్మల్ని రప్పించి చెప్పించాను. ఇక విదురా, నువ్వు సకల లాంఛనాలతో వెళ్లి పాండవులను సగౌరవంగా తీసుకునిరా. రాగానే వారికి అర్ధరాజ్యం ఇస్తాను అని కర్ణ దుర్యోధనుల ముందే చెప్పాడు ధృతరాష్ట్రుడు. విదురుడు ద్రుపదుని రాజధాని కాంపల్యానికి వెళ్ళాడు. ద్రుపదుడు తన కుమారులతోనూ తోబుట్టువులతోనూ బంధు జనాలతోనూ పాండవులతోనూ కలిసి ఉన్న సమయంలో విదురుడు అక్కడికి చేరాడు. ఆ సమయానికి శ్రీకృష్ణుడు కూడా అక్కడే ఉన్నాడు. శ్రీకృష్ణ పాండవుల ఎదుట ద్రుపదునితో, ద్రుపద మహారాజా, మీతో బంధుత్వం కలగటం ఆనందించదగింది. భీష్మ, ద్రోణ, కృపాచార్య, ధృతరాష్ట్రులు చాలా సంతోషించారు. పాండవులు హస్తినాపురాన్ని వదిలి ఇంతకాలం బయటికి వెళ్లిపోవటం వల్ల రాజ్య ప్రజలు అంతా దుఃఖిస్తున్నారు. ధృతరాష్ట్ర ప్రభువుతో కూడిన సమస్త బంధుజనం అంతా వీరిని చూడటానికై తొందరపడుతున్నారు. కుంతీదేవిని, కురువంశ జ్యోతిని మరింత వెలిగించటానికి వచ్చిన ద్రౌపదిని, కొడుకులు పాండవులను పిలుచుకురమ్మని మా ప్రభువు ధృతరాష్ట్రుడు పంపాడు. మీరు అనుమతిస్తే వారు మాతో రాగలరు. దయవుంచి మీరు వారిని మాతో హస్తినకు పంపండి అని గౌరవంగా అడిగాడు. పాండవులను లక్క ఇంట దహించ ప్రయత్నించినప్పుడు వారు తప్పించుకొని బయటపడి ఇక్కడ తనకు అల్లుళ్ళైనారు. తిరిగి ఇప్పుడు తీసుకువెళ్లి ఎక్కడ తగులు పెట్టాలని పథకం వేశారు. పైగా తన కూతురు వారి ఇంట ఉండబోతుంది. ఈసారి ప్రమాదంగానే జరిగితే తన కూతురుకు జరుగుతుంది అని తనలో తాను దుఃఖపడుతున్నాడు ద్రుపదుడు. ఈ విధంగా ద్రుపదుడు ఆలోచిస్తాడని విదురునికి తెలుసు. అందువల్ల హస్తినాపురంలో విదురుడు ఉన్నంత వరకు పాండవులకు, నీ కూతురు ద్రౌపదికి ఏ ఆపద రాదు. ద్రుపద మహారాజా, నీవు ఎక్కువ దుఃఖించాల్సిన అవసరం లేదు. ఇక నుండి పాండవులకు కోరింది జరుగుతుంది. భీష్మ, ధృతరాష్ట్ర, విదురులు మాకు పెద్దలు.
ఇక నుండి ద్రుపద మహారాజు కూడా మాకు పెద్ద. శ్రీకృష్ణుడు లోకానికంతటా పెద్ద. మీ అందరి ఆశీస్సులు ఉన్నంత వరకు మాకు అన్ని శుభాలే జరుగుతాయి అన్నాడు ధర్మరాజు. ద్రౌపది సహితంగా హస్తినాపురం వెళ్లటానికి తమ్ముళ్లతో కలిసి నిర్ణయించుకుని ద్రుపదుని వద్ద సెలవు తీసుకుని విదురునితో బయలుదేరాడు ధర్మరాజు. వారి వెనుక శ్రీకృష్ణుడు, దుష్టద్యుమ్నుడు అంతులేని సైన్యంతో కదిలారు. పాండవులు ఇదివరకటిలా ఒంటరివారు కాదు. వారి వెనుక ఇంత బలం ఉంది అని తెలిసేలాగా. వారి రాకను తెలుసుకున్న ధృతరాష్ట్రుడు ద్రోణ, కృపాచార్య, చిత్రసేన, వికర్ణులను ఎదురుపంపాడు. వీరు వెళ్లి వారిని ఆహ్వానించి నగరానికి తీసుకుని వచ్చారు. దుర్మార్గాన్ని ధర్మాలతో గెలిచి పాండుపుత్రులు మళ్లీ మన రాజ్యానికి వచ్చారు. పాండురాజే మనల్ని రక్షించటానికి వీరి రూపంలో మళ్లీ వచ్చినట్టు అనిపిస్తుంది. మనం చేసే పూజలు, వ్రతాలు, హోమాలు ఫలించి ధర్మదేవతల స్వరూపమైన ధర్మరాజును మనల్ని పాలించమని మళ్లీ పంపించారు దేవతలు అని సమస్త ప్రజానికం సంతోషించారు. తర్వాత పాండవులు, కౌరవులు రాజ్య విషయంలోనూ, విద్యా విషయంలోనూ, వినోదం విషయంలోనూ కలిసి 5 సంవత్సరాలు గడిపారు. అలా ఒకరోజు ధృతరాష్ట్రుడు, శ్రీకృష్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనాదులు మొదలైన వారు ఉన్నప్పుడు ధర్మరాజుతో, మీకు ఈ పెద్దల సాక్షిగా, శ్రీకృష్ణుని సాక్షిగా మీ నాన్నకు చెందాల్సిన రాజ్యం సగభాగానికి నిన్ను అభిషేకిస్తున్నాను. మీ తండ్రి సగభాగాన్ని మీరు సంతోషంగా తీసుకోండి అని ధర్మరాజును అభిషేకించి, ఇక మీరు వెళ్లి గాంధవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకొని హాయిగా పాలించండి అని ఆజ్ఞాపించాడు ధృతరాష్ట్రుడు. తర్వాత భీష్మ, ద్రోణ, కృప ధృతరాష్ట్రులకు నమస్కరించి సెలవు తీసుకొని శ్రీకృష్ణునితో కలిసి కాండప్రస్థానాన్ని వెళ్లారు పాండవులు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.